బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అకాల వర్షం అతలాకుతలం చేసింది. నిన్న సాయంత్రం 4 గంటలకు మొదలైన వాన యావత్ రాష్ట్రంపై విరుచుకుపడింది. చిన్న వర్షానికే ఇబ్బంది పడే హైదరాబాద్ వాసులు నరకాన్ని చూశారు. హైదరాబాద్లో కొన్ని గంటల పాటు జనజీవనం స్తంభించింది. నగరంలో నాలాలు నదులను తలపించాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. సరిగ్గా సాయంత్రం మొదలు కావడంతో ఆఫీసుల నుంచి బయటకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అటు ఈ వర్షం రైతులకు కూడా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పిడుగుపాటుకు సిరిసిల్ల జిల్లాలో 2 రైతులు, రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు మృతి చెందారు. నల్గొండ జిల్లా కనగల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత ఖైరతాబాద్లో 9 సెంటీమీటర్లు, షేక్పేట్లో 8.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్, కోటి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, జూబ్లీహిల్స్, శేర్లింగంపల్లి, గోల్కొండ, ఎల్బీనగర్ ప్రాంతాల్లో వరద నీరు ఏరులై పారింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నిలిపిన ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక, దుబ్బాక, మిర్దొడ్డి, గజ్వేల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. పంట కుప్పలపై తార్పాలిన్లు కప్పినప్పటికీ కింది నుంచి వరద నీరు పారడంతో తడిసిపోయింది. మే నెలలో ఈ వర్షాలు తమకు శాపంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుకు 2 రైతులు మృతి చెందారు. కంబళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి చింత చెట్టు కింద ఉండడంతో పిడుగుపడి చనిపోయాడు. ఆయనతో ఉన్న మరో 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. మరో ఘటనలో రుద్రారపు చంద్రయ్య అనే వ్యక్తి పిడుగుపడి తన పొలంలో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లాలో ప్రవీణ్ అనే వ్యక్తి వర్షానికి బస్సు షెల్టర్లో తలదాచుకోగా పిడుగుపడి చనిపోయాడు. ఇంకా వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 20 వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలుంటాయని తెలిపింది. హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగా కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. భారీ వర్షాలకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మ్యాన్హోల్స్ నిర్వహణ, వరద ముంపు నివారణపై దృష్టి సారించాలని, విద్యుత్తు సరఫరా స్తంభించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని అప్రమత్తం చేశారు.